హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉగ్గాని బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా ఇది బ్రేక్ఫాస్ట్లానే కాకుండా డిన్నర్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే ఉగ్గాని చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 3 గ్లాసెస్ మరమరాలు ఇలా గిన్నెలో వేసి అందులో నీళ్లు వేసి పెట్టుకున్నానండి. మరమరాలు ఎప్పుడైనా నీళ్ళలో వేసేసరికి కొంచెము క్వాంటిటీ తగ్గిపోతాయి. అందుకని మనకి 2 గ్లాసులు చేసుకోవాలని ఉంటే ఒక 4 గ్లాసుల దాకా ఇలా మరమరాలు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి వేరొక బౌల్లోకి మరమరాలన్నీ ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్లు పుట్నాల పప్పు ఇలా దోరగా వేయించుకోవాలి. తరువాత స్టవ్ మీద బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా ఎర్రగా వేయించుకోవాలి. తరువాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇలా సన్నగా తరుక్కుని అవి కూడా ఇందులో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మరమరాల్ని ఇందులో వేయాలి. తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడా వేయాలి. ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఈ మరమరాలన్నీ ముద్దైపోకుండా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను సన్నగా ఉన్న బజ్జీ మిరపకాయలు తీసుకున్నానండి. మరి మనం బండి మీద అమ్మేలాగా లావు బజ్జీలు అయితే ఈ ఉగ్గానితో పాటు అవి తింటే చాలా హెవీగా ఉంటుంది. అందుకని ఇలా సన్న మిరపకాయలు అయితే బాగుంటాయి. ఇలాగా ఘాట్లు పెట్టుకుని మిరపకాయలో ఉన్న గింజలన్నీ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఇందులో ఒక 3 స్పూన్ల దాకా శనగపిండి వేయాలి. ఇదంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులో కొంచెము సాల్ట్ వేయాలి. అలాగే కొద్దిగా వాము నూరుకుని ఒక చిన్న స్పూన్ వాము కూడా వేయాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలతో ఒక స్పూన్ సహాయంతో ఇది చింతపండు రసాన్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీల పిండి కోసం ఒక 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా నూరుకున్న వాము వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, సాల్ట్, ఇంకా రుచికి సరిపడా కారం కూడా వేయాలి. కొద్దిగా వంట సోడా వేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఏదైనా పొడుగ్గా ఉన్న గ్లాస్లోకి కానీ లేదంటే ఇలాంటి కప్పులోకి కానీ వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీలో నూనె బాగా వేడి చేసుకుని ఈ మిరపకాయల్ని ఈ శనగపిండిలో ఇలాగా డిప్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇదే మాదిరిగా చేసుకోవాలి. అంతే, ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ అనే సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.